మాట్లాడుకుందాం మన భారతీయ యాత్ర గురించి, నా ప్లాను, నా విజను, ఏ ఏ ప్లేసెస్లో ఉండబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ నాలుగు గోడల మధ్యలో కాదు, ఒక మంచి న్యాచురల్ ప్లేస్, ఒక చెట్టు, ఒక పుట్ట లాంటి ప్లేస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నేచర్ ప్లేసెస్లో తిరుగుతుంటే నా ముఖం పైన నవ్వులు పువ్వులు పోస్తాయి అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మన భారతీయ యాత్ర గురించి మనం మాట్లాడుకోవాలి. నా ప్లాన్ ఏంటి, నా విజన్ ఏంటి అనే దాని గురించి, ఎలా ఉండబోతున్నాం, ఎలా ట్రావెల్ చేయబోతున్నాం ఆల్ ఓవర్ ఇండియా, ఏ ఫుడ్ తింటాం, ఎలా సర్వైవ్ అవుతాం. కొన్ని ప్లేసెస్ ఉంటాయి, కొన్ని ఫ్రెండ్లీ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మన సౌత్లో అయితే ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారు. అలాంటి కొన్ని ఫ్రెండ్లీ స్టేట్స్ ఉంటాయి. ఇంకొన్ని బీహార్, జార్ఖండ్ అటు సైడు వాళ్ళకి డైలీ బేసిస్లో సర్వైవలే చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో అట్లాంటి ప్లేసెస్లో స్కామ్లు, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లో కొని మనం ఎలా సర్వైవ్ అవుతాం అనే దాని గురించి ఒక మెయిన్ థింగ్ అనమాట. సర్వైవల్ అనేది భారతీయ యాత్రలో వెరీ క్యూరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. అది కూడా నేను బడ్జెట్లో ట్రావెల్ చేయబోతున్నా. కొన్ని ప్లేసెస్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా మేబీ ఉండకపోవచ్చు. అలాంటి ప్లేసెస్లో వాకింగ్ చేస్తా. హిచ్ హైకింగ్ అంటే ఇప్పుడు మనం వెళ్ళాలి అనుకుంటున్నాం, ఒక డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఆ డెస్టినేషన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ హిచ్ హైకింగ్. సో వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళ లైఫ్ స్టోరీస్, వాళ్ళ పీపుల్స్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది వాళ్ళ లైఫ్తో. ఇప్పుడు 30 years పెరిగినానికి వాళ్ళ లైఫ్లో జరిగే ఇన్స్పిరేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కొని వాళ్ళ లైఫ్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూని, ఒక వే ఆఫ్ దారిని చూపిస్తాయి అన్నమాట. సో ఇలాంటి లైఫ్ లెసన్స్, ఇలాంటి పర్స్పెక్టివ్స్ అండ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇంటరాక్షన్ అయితే మనకి తెలుస్తాయి. సో ఇదొక న్యూ చాప్టర్ అనమాట నా భారతీయ యాత్రలో. సో ఇక్కడ చేలో నీళ్ళు ఉన్నాయి, నేను వేరే వైపు వెళ్ళాలి. అంత బురదలో కాళ్ళు దిగిపడిపోతున్నాయి. సో విల్ ఫైండ్ ఏ అదర్ వే. సో మనం ఒక ప్లేస్లో స్టేబుల్గా కూర్చొని మనం ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తాం అండ్ మన భారతీయ యాత్ర అనేది ఎలా జరిగిద్ది అనేది మాట్లాడుకుందాం మనం. సఫర్ కరో తోడా. చాలా రోజులు అవుతుంది ఇలాంటి చాలల్లో తిరిగి, చాలా రోజులు కాదు సంవత్సరాలు అవుతుంది బేసిక్గా. సో ఇప్పుడు మా ఊరు ఏరు దగ్గరకు వచ్చా. ఈ ఏరు అనేది దగ్గరకు పోయి చెప్తా. బేసిక్గా ఈ ఏరు ఏంటంటే తెలంగాణ ఆంధ్రాని డివైడ్ చేసిద్ది అనమాట. విచ్ ఈస్ కాల్డ్ బోర్డర్ అనమాట. మా ఊరు బోర్డర్లో ఉంటుంది, తెలంగాణ ఆంధ్ర బోర్డర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, ఇది చూడండి ఎంత యూనిటీగా ఉన్నాయో. ఇది మా ఊరు ఏరు అనమాట. ఇటు సైడ్ నేనున్న ప్లేస్ ఏమో ఇది రెడ్లకుంట, ఇది కోదాడ మండలంకి సంబంధించింది, తెలంగాణ స్టేట్ అనమాట. సో ఇది అటు సైడ్ ఉన్న ఊరేమో బల్స్పాడు, జగ్గేపేట మండలంకి సంబంధించింది అనమాట, ఆంధ్రప్రదేశ్ అటు సైడ్. సో ఈ ఇయర్ అనేది 2 స్టేట్స్ని డివైడ్ చేస్తుంది, విచ్ ఈజ్ కాల్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అది మనూరు ఒక ప్రత్యేకత అనమాట, మనూరు బార్డర్. సో మనూరు గురించి ఎక్కువ డీటెయిల్స్ వద్దు, కొన్ని రోజుల తర్వాత రష్ అయింది. సో నేను ఒక చాప్టర్ రాసుకొని వచ్చాను అనమాట. సో ఏమేమి మాట్లాడాలనే దాని గురించి. మా ఊరు నుంచి కోదాడ 10 kilometers. సో నాకు బేసిక్గా 2 ప్లాన్లు ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి ఎలా నా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలి అనే దాని గురించి. ఫస్ట్ నేను భద్రాచలం వెళ్ళేసి, అన్నవరం వెళ్ళేసి అక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలా అనేది, లేదంటే ఇక్కడ నుంచి కోదాడ నేను చెప్పా కదా మా ఊరు దగ్గర నుంచి తిరుపతి వెళ్ళాలా అనేది. నాకు ఆ 2 things కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఇక్కడ నుంచి నేను భద్రాచలం నుంచి అన్నవరం వెళ్ళి అట్లా వెళ్ళాలా, లేదంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతి వెళ్ళాలా. నేను ఫస్ట్ పాయింట్ వచ్చేసి తిరుపతిలో స్టార్ట్ చేయాలనుకున్నా, బట్ నేను భద్రాచలం, అన్నవరం స్వామి దగ్గరికి వెళ్ళాలనుకున్నా కాబట్టి నేను వెళ్ళలేదు, కాబట్టి అక్కడ నుంచి మొదలు పెడదామని ఇంకో వేలో అనిపిస్తుంది. సో 2 points నాకు బాగా కన్ఫ్యూజన్గా ఉంది, అందుకే ఇంతసేపు చెప్పిన. సో ఇంకా రెండిట్లో ఏది సార్ట్అవుట్ అయినా కానీ తిరుపతి అనేది పక్కా కదా. వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం చేసుకొని మనం అక్కడ తిరుపతిని ఎక్స్ప్లోర్ చేసి, చాలా నేను సింపుల్ నార్మల్ మినిమలైజ్ చేసి చెప్తున్నా కానీ నేను చాలా డీపర్గా వెళ్తా ఈ థింగ్స్లో.
భారతీయ యాత్రలో చాలా డీప్గా ఉంటుంది కాన్వర్జేషన్స్ కానీ ఇవన్నీ కొని. సో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇంకొన్ని ప్లేసెస్ శ్రీశైలం కూడా వెళ్తా. శ్రీశైలం అండ్ కాణిపాక అండ్ తర్వాత కాళహస్తి ఈ ప్లేసెస్ చూసుకున్న తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చెన్నై వెళ్తాం అన్నమాట. చెన్నైలో మనం ఇంకా చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మహాబలేశ్వరం, కాంచీపురం, పాండిచ్చేరి, కోయంబత్తూర్లో తెలుసు కదా ఈషా ఫౌండేషన్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడ మస్తు ఉంటుంది కల్చర్ కానీ, సద్గురు ఉండే ప్లేస్ అది చాలా బాగుంటుంది. కోయంబత్తూర్, ఊటీ, కొడైకెనాల్, రామేశ్వరం ఇట్లా ఇవి చూసుకుంటా మనం నెక్స్ట్ కేరళ వెళ్తాం. కేరళలో కోలం, అలపి, మున్నార్ ఇలా చాలా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. నేను నా ప్లాన్లో మొత్తం రాసుకున్నా. అసలుకి మీరు ప్రతిరోజు వచ్చే వ్లాగ్ని చూసి అసలుకి మెస్మరైజ్ అవుతారు అనమాట. భారతీయ యాత్ర అనేది నాది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అందులో తగ్గేదే ఉండదు అసలు. నేను ఇప్పటిదాకా చేసిన ఆషామాష హైదరాబాద్ టూరిస్ట్ ప్లేసెస్ కాదు నేను ఇప్పుడు చేయబోయేది. చాలా క్రేజీగా ఉంటాయి అన్నమాట నేను ఇప్పటి నుంచి చేయబోయేది. తర్వాత మనం కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం. నేషనల్ టైగర్ సఫారీ, టైగర్స్ని చూస్తాం మనం. ఇందులో పులిని చూస్తాం, పులి పిల్లల్ని చూస్తాం. చాలా క్రేజీగా ఉంటాయి అన్నమాట అవి కొని. మైసూర్, చిక్మంగళూర్, జోగ్ ఫాల్స్, కూర్గ్, హంపి, గోకర్ణ ఇవన్నీ చాలా క్రేజీ ప్లేసెస్ అనమాట. నాకు చెప్తుంటే కొంచెం ఎక్సైట్ అవుతున్నా. వీడియో చూసేటప్పుడు ఇంకా మజా వస్తుంది అనమాట మీ అందరికీ. మస్తుగానే ఉంటాయి ప్లేసెస్ అన్నీ. నెక్స్ట్ గోవాలోకి ఎంటర్ అవుతాం. గోవాలో ఇంకా రెడీ బాబు, స్టార్ట్ కెమెరా, లైటింగ్, యాక్షన్ క్రేజీ ఉంటాయి అన్నమాట గోవా కొని. మీ అందరూ చాలా థింగ్స్లో చూసినట్టు ఇంకా అంతకు మించి మన వీడియోస్లో ఇంకా మస్తు ఉంటాయి. నేను చేస్తా మసాలా కంటెంట్ అంటే ఎట్లుంటుందో భారతీయ యాత్రలో. మస్తు లైఫ్ లెసన్స్, స్పిరిచువల్ వేస్, టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఎగ్దమ్ ఉంటాయి మన భారతీయ యాత్రలో. ఆల్ ఓవర్ ఇండియా అద్భుతంగా ఉంటుంది. చైన్ అప్లేస్తుంది. ఫస్ట్ టైం లాంగ్ వ్లాగింగ్ అవుతుంది. నెక్స్ట్ మనం నార్త్లోకి ఎంటర్ అవుతాం. నార్త్లో ఏంటంటే మహారాష్ట్ర, లోనావాలా, షిర్డీ ఎక్స్ప్లోర్ చేస్తూ నెక్స్ట్ గుజరాత్ వెళ్తాం అనమాట. గుజరాత్లో కానీ మస్తు ప్లేసెస్ ఉన్నాయి. అహ్మదాబాద్, గోల్డెన్ టెంపుల్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, వడోదర, ద్వారకా, సూరత్. లోకం మొత్తం అసలుకి నాకు తెలిసి చాలా పెద్దగా ఉంటుంది. నాకు ఎక్కువ నేను వీడియోస్లోనే చూసినా కానీ నాకు రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ నాలో ఉన్న కరేజ్, నాలో ఉన్న ప్యాషన్ అనేది నన్ను చాలా దూరం తీసిపోద్ది అనమాట. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది అనమాట భారతీయ యాత్రలో. నెక్స్ట్ మనం మధ్యప్రదేశ్ ఎంటర్ అవుతాం. మధ్యప్రదేశ్లో కూడా మస్తుగాను టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ చాలా తెలుసుకోవాల్సిన కల్చర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి స్పెసిఫికైజ్ చేసి చెప్తే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. నేను మీకు చెప్తున్నా ఒక్కొక్క స్టేట్లో ఆల్మోస్ట్ నేను ఒక 20 టూరిస్ట్ ప్లేసెస్ వేసుకున్నట్టు. వాళ్ళ ఫుడ్స్ ఏంటి, కల్చర్ ఏంటి, ఇది చాలా వేస్లో చూడాల్సి ఉంటుంది అన్నమాట భారతీయ యాత్రని. చాలా మస్తు ఉంటుంది. నేను ఇన్నిసార్లు మస్తు ఉంటుంది అని ఎందుకు చెప్తున్నా అంటే అదే దట్ ఈస్ ది వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హౌ ఇట్ లుక్స్ అనేది, హౌ ఇట్స్ గోయింగ్ టు బి అనేది. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ తర్వాత మనకి రాజస్థాన్ వచ్చింది అనమాట. రాజస్థాన్, జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్ టైగర్ రిజర్వ్స్ అండ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. వెరీ ఎక్సైటింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దెమ్. రాజస్థాన్లో జైసల్మీర్ ఇలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉంటాయి అన్నమాట. మనం అవన్నీ కొని ఏది అయితే వదిలిపెట్టేది అయితే ఏది ఉండదు. నేను మాత్రం భారతదేశంలో అణువు ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికి బ్యూటిఫుల్గా చూపించాలన్నదే నా మెయిన్ థింగ్ అనమాట. నెక్స్ట్ హర్యానా. భలే చాలా బాగుంటుంది అనమాట హర్యానా కొని. నెక్స్ట్ మనది పంజాబ్ అనమాట. కల్చర్ మస్తు ఉంటుంది, వాళ్ళు తినే ఫుడ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళు మనుషులు కూడా మస్తుగానే ఉంటారు. పంజాబ్ మనం ఎగ్దమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. భారతీయ యాత్రలో పంజాబ్ అనేది ప్రతి స్టేట్కి ఒక ఎలివేషను, ఒక అట్రాక్షను, ఒక స్టోరీ, అన్నీ మంచి మసాలాతో మస్తు ఉంటాయి అన్నమాట ప్రతి స్టేట్.
పంజాబ్ తర్వాత పంజాబ్లో మనకి అమృత్సర్, చండీగఢ్ నేను చూపిస్తాగా మీకు మస్తు అద్భుతమైన అందాలని పట్టుకొచ్చి చూపిస్తా. వాళ్ళు ఫార్మింగ్ చేసే కల్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అటే గోధుమలు అవి గట్రా పండిస్తారు అనుకుంటా. అన్నీ చూపిస్తా. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, స్పితి వ్యాలీ, కోసల్, కజర్గోడ్ ఇవన్నీ కొని అల్టిమేట్ డెస్టినేషన్స్ అనమాట. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. చాలా చల్లగా ఉంది బ్రదర్ అనేలాగా ఉంటాయి అన్నమాట. మన సిద్ధు జొన్నలగడ్డ బాయ్ చెప్పిండు కదా, కొన్ని మంచులు, స్నోలు ఎక్స్పీరియన్స్ చేయండి లైఫ్లో అని. సో మనం అక్కడికి పోయి మస్తు కనం చూపిద్దాం. మనం మంచులు, స్నోలు జమ్మూ అండ్ కాశ్మీర్లో మొదలు పెడితే లదాఖ్ ది అల్టిమేట్ క్రేజియస్ట్ డెస్టినేషన్ అనమాట. లదాఖ్ ఆ కొండలు కానీ, ఆ మౌంటైన్స్ కానీ, అండ్ ఆ స్నో, ఆ ప్లేసెస్, వాళ్ళ వే ఆఫ్ లివింగ్, స్నో లెపర్డ్స్ ఉంటాయి అక్కడ దారుల్లో. అక్కడ లదాఖ్లో రోడ్లు ఎట్లా ఉంటాయి తెలుసు కదా, అల్టిమేట్ ఉంటాయి. అవన్నీ కొని మనం మస్తుగానో ఎక్స్ప్లోర్ చేద్దాం. లదాఖ్ క్రేజీ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్యాంగాంగ్ లేకు, న్యూబ్రా వ్యాలీ, కార్గిల్, లే ప్యాలెస్ ఇలాంటి అల్టిమేట్ టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. తర్వాత మనకి ఉత్తరాఖండ్లో బాగా ఫేమస్ ఏంటంటే గంగామ అండ్ నర్మదామ. మనం కుదిరితే అక్కడ గంగా యాత్ర, నర్మదా యాత్ర కూడా చేద్దాం. అసలుకి అది లైఫ్లో ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అనమాట, గంగామ యాత్ర చేయడం అనేది. నేను కుదిరితే మీకు అసలుకి నాకైతే గూస్ బంప్స్ అవుతున్నాయి తలుచుకుంటే. నా యాత్ర అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, భారతీయ యాత్ర. గంగమ్మ, నర్మదమ్మ ఉండే ప్లేసెస్ మాత్రం చాలా డివోషనల్గా ఉంటాయి అన్నమాట. నేను మీకు అవి కొని చాలా అద్భుతంగా, చాలా స్పిరిచువల్ వేలో చూపిస్తా. అక్కడ హిస్టరీ అయితే బ్రతికేయచ్చు. ఆ హిస్టరీతో చాలా నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. చాలా థింగ్స్ మీకు అక్కడ షేర్ చేసుకుంటా నేను. అక్కడ జ్యోతిర్లింగాలు కానీ, అక్కడ వే ఆఫ్ హనుమంతుడు పాదముద్రలు అండ్ రామాయణంలో ఉన్న ప్లేసెస్ ఉంటాయి అక్కడ. చాలా హిస్టారిక్ ప్లేసెస్ చూసాను నేను. ఒక చెట్టు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అక్కడ ఉంటుంది. ఆ చెట్టుకు ఉండే హిస్టరీ కానీ కొన్ని చాలా ఉందన్నమాట. అసలుకి మన భారతదేశంలో ఉన్నంత హిస్టరీ అక్కడ ఉండదు. సో అవన్నీ కొని నేను అల్టిమేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు నా భారతీయ యాత్రలో. ఆగ్రా, తాజ్మహల్, కాశీ, వృందావనం, లక్నో, దేవప్రయాగ్, అయోధ్య ఇలా చెప్పుకుంటూ పోతే పురాణం అంతా ఇక్కడే ఉంది. కల్కి మూవీలో తెలుసు కదా, కాశీనట్ట, శంబాల ఇవన్నీ అల్టిమేట్ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. కాశీలో అయితే గంగమ్మ ఆరతి జరిగిద్ది. మస్తు ఉంటుంది. అండ్ కాశీలో ఆ స్పిరిచువల్ కానీ లైఫ్ అసలు ఎట్లుంటుంది అనేది కాశీలో మీకు చూపిస్తా. క్రేజీ ఉంటాయి అన్నమాట. బనారస్ ఫుడ్ అని అది కూడా మస్తు ఉంటుంది. మీకు ఈ లోకంలో అద్భుతం అంటే ఏందో మొత్తం చూపిస్తాను అనమాట. మీరు కొన్ని రోజుల తర్వాత, నాకు తెలుసు ఇప్పుడు మీరు లైఫ్లో బిజీగా ఉండొచ్చు, కొన్ని రోజుల తర్వాత మీరే ఇండియా మొత్తం ట్రావెల్ చేయాలి అని ఒక ఆశ ఒక టైంలో పుట్టిద్ది అనమాట. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. అది గాడ్స్ కాలింగ్ అనమాట. టువర్డ్స్ నేచర్, టువర్డ్స్ దేవుడు క్రియేట్ చేసిన ప్రపంచంలోకి మిమ్మల్ని దేవుడు ఆహ్వానించే రోజు ఒక రోజు వచ్చింది. ఇప్పుడు చేసే జాబ్లు, ఇప్పుడు చేసే అన్నీ ఎప్పుడు ఉంటాయి నాన్న, నువ్వు కాసేపు బయటికి రా అని చెప్పేసి దేవుడు పిలుస్తాడు. అప్పుడు నిన్ను ఎవరు ఆపలేవరు. నువ్వు ఖచ్చితంగా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాల్సిన రోజు ఉంటుంది. ఆ రోజు కోసం నేను ఈరోజు నీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తా. సిక్కిం, నేపాల్, భూటాన్ ఇవి నాకు తెలిసి ఇండియా నుంచి వీటిల్లో కొన్ని విడిపోయినాయి అనుకుంటా. అటే పర్మిషన్స్ ఉంటే అటుకొని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తా. వీటిలో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి బయో. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్లో బుద్ధిజంని వాళ్ళు పాటిస్తారనమాట. బుద్ధిజం అనేది చాలా అల్టిమేట్ లివింగ్ కల్చర్ అనమాట. అది బుద్ధిజం అనేది. బుద్ధిజం, జపనీస్ ఇట్లాంటి వాళ్ళు వేరే కంట్రీస్లో ఫాలో అవుతూ ఉంటారనమాట. కల్చర్ వెరీ డిఫరెంట్ ఉంటుంది అనమాట బుద్ధిజం కల్చర్. కుదిరితే అది చాలా మందితో పరిచయాలు చేసుకొని అది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇవి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయన్నమాట మన భారతదేశంలో. కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఈ పేర్లు ఎప్పుడు వినలేకొని, ఎప్పుడు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేకొని నాకు తెలిసినంత వరకు. ఇవి నేను పర్మిషన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఎంత దూరమైనా వెళ్ళి భారతీయ యాత్రలో
వెనకడుగు లేదనమాట. మొత్తం పోవటమే ముందలకి ఎంత వీలైతే అంత. అస్సాము, బంగ్లాదేశ్, మయన్మార్, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ వాళ్ళ జీవనోపాధి తక్కువ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలంత ధనిక ప్లేసెస్ కాదనుకుంటా కొన్ని ప్లేసెస్. అవి కొని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. అందులో ఉన్న వజ్రాలను బయటికి తీస్తాం అనమాట. నేనైతే మంచి స్టోరీస్ కలెక్ట్ చేస్తా భారతీయ యాత్రలో, అది మాత్రం తగ్గేదేలే. మీకు ఏంటంటే మనం ఏ స్టేట్స్ తిరుగుతాం అనే అందువలన వాటి పేర్లు తీసుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. అలా నా భారతీయ యాత్రలో భారతదేశం మొత్తాన్ని ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేయాలన్నమాట. అది నా గోల్ అనమాట, మెయిన్ గోల్. భారతదేశం మొత్తం, అది ఎనీ కాస్ట్ ఎనీ టైం నేను భారతదేశం మొత్తం ఈ సంవత్సరం ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. దట్ ఈజ్ మై అల్టిమేట్ థింగ్ అనమాట. నా మైండ్లో ఉన్నది భారతదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ అనేది చెప్పా కదా, వాకింగ్ అండ్ హిచ్ హైకింగ్ ద్వారా చేస్తా. హిచ్ హైకింగ్ అంటే మనం వెళ్ళాలి అనుకునే ప్లేస్లో అదే ప్లేస్కి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి ట్రావెల్ చేసి వాళ్ళ స్టోరీస్ కలెక్ట్ చేసి ఇక్కడ బతికే వాళ్ళే వాళ్ళ కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ వాచింగ్ అండ్ లెర్నింగ్ అనమాట. ఇప్పుడు లైక్ కంప్యూటర్ నేర్చుకోవాలంటే మీరు కంప్యూటర్ కోచింగ్కి ఎలా వెళ్తున్నారో, భారతదేశం గురించి తెలుసుకోవాలంటే గోపీది ఎక్స్ప్లోరర్లో మన ఒక క్లాస్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. చాలా అద్భుతమైన వేలో. అది మాత్రం నేను భారతీయ యాత్రలో బ్రింగ్అవుట్ చేయాల్సిన థింగ్ అనమాట. భారతీయ యాత్రలో జీరో బడ్జెట్లో ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్కి నేను కొన్ని డబ్బులు ఫుడ్ మీద స్పెండ్ చేస్తాను అనమాట. ఇంకేమైనా నెససరీ ప్రొడక్ట్స్ మీద, నెససరీ థింగ్స్ మీద, కంటెంట్ కోసం కొన్ని డబ్బులు ఉన్నాయి, వాటితో ట్రావెల్ చేస్తాను అనమాట. నా ఈ భారతీయ యాత్ర అనేది బెస్ట్ క్వాలిటీలో, బెస్ట్ పర్స్పెక్టివ్తో, మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్తో అద్భుతంగా ఉంటుంది అనమాట. అండ్ నేను పెట్టుకున్న 6 నెలల నుంచి 1 ఇయర్ టైంలో ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేసి బ్యూటిఫుల్ వీడియోస్ ఎవ్రీడే వస్తాయి అన్నమాట. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. టైం అని చెప్తా, 7 AM to 8 AM 1 అవర్ గ్యాప్లో ప్రతిరోజు వీడియో వచ్చింది అనమాట భారతీయ యాత్ర గురించి. ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో భారతీయ యాత్ర స్టార్ట్ అవుతున్న ప్రతిరోజు మీరు మన వీడియోస్లో చాలా డీటెయిల్స్ తెలుసుకుంటారనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి గోపీ ది ఎక్స్ప్లోరర్. జై హింద్.